డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా హీరోకి నిర్మాతకి బీజేపీ నేతలు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పాటను ప్యారడీ చేశారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సినిమా హీరో నిర్మాతలు భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా హీరోకి నిర్మాతకి బీజేపీ నేతలు లీగల్ నోటీసులు పంపించారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పాటను ప్యారడీ చేశారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. సినిమా హీరో నిర్మాతలు భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాల్ని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వివరించారు. అందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, గోవింద భక్తుడిగా నేడు మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఆ సినీ యూనిట్ కి, సంతానం హీరోకి, అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి అజయ్ కుమార్ ద్వారా మేము వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా 100 కోట్ల రూపాయలకి దానికి డెఫర్మేషన్ కూడా మేము ఈరోజు వారికి నోటీసులో పంపించడం జరిగింది. వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని ఇలా అసభ్యంగా వాడే ధైర్యం లేని వీళ్ళు ఈరోజు గోవింద నామాల్ని ఇష్టానుసారంగా వాడుతున్నారు. ఇది మంచిది కాదు. తమిళనాడు నుండి ప్రభుత్వం కూడా దీన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. అక్కడ డీఎంకే ప్రభుత్వం కూడా ఒక నాస్తిక ప్రభుత్వం కాబట్టి గోవింద భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా ఆ సినీ యూనిట్, నిహారిక యూనిట్ బహిరంగ క్షమాపణ హిందువులకి, గోవింద భక్తులకి చెప్పాలని చెప్పి, అలాగే మేము పంపించే లీగల్ నోటీసు 15 రోజుల లోపల దీనికి కానీ రెస్పాండ్ కాకపోతే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. కోట్లాది మంది రైట్. ఇక బీజేపీ నేతలు ఇచ్చిన లీగల్ నోటీస్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా డీడీ నెక్స్ట్ లెవెల్ అనేటువంటి సినిమాకు సంబంధించినటువంటి నిర్మాత కావచ్చు, అలాగే హీరో వీళ్ళంతా కూడా ఈరోజు బీజేపీ నేత అలాగే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసు పంపారు. నిన్నటి రోజు ఇదే అంశం పైన జనసేన నేత కిరణ్ రాయలు తిరుమలలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి కూడా ఆ యొక్క పాటను చూపించి దాంట్లో ఉండేటువంటి ద్వంద్వ అర్థం అంటే గోవింద అనే ఒక శబ్దాన్ని భక్తులు ఉపయోగించేటువంటి ఎంతో పవిత్రమైనటువంటి భావనతో కాకుండా మరో అర్థంతో ఆ యొక్క శబ్దాన్ని ఉపయోగిస్తూ తీసినటువంటి ఆ యొక్క సినిమా ప్రమోషన్ వర్క్ కి సంబంధించి కావచ్చు, ఆ పాటను కావచ్చు పళనిస్వామి కూడా నిన్న వినిపించారు. అలాగే నిన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఆ పాటలు వాటిని కూడా పెండ్రైవ్లు ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఈ రోజు టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు ఇస్తున్నారు. మొత్తంగా తమిళనాడులో ఉండేటువంటి డిఎంకే ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి పట్ల సరైన విధంగా స్పందించడం లేదని నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు జనసేన నేత, బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. తమిళనాడులో ఉండే ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకోకపోవడం వల్ల స్వయంగా తాము దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. దీనిపైన ఇమీడియట్ గా అటు పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉందని భక్తులు కూడా కోరుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ దినేష్.